మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916-87126-19507. అమరావతిలో అవినీతికి అంతే లేకుండా పోయిందని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆ ప్రాంతంలో కడుతున్న కట్టడాల్లో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో సమావేశమైన జగన్ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లిక్కర్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమంగా కేసులు ఎదుర్కొంటున్న పార్టీ నేతలను వైసీపీ లీగల్ సెల్ న్యాయం సహాయం చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఏ మూలన కూడా న్యాయం అనేది కనిపించడం లేదని విమర్శించారు. ఇదే అంశంపై మరింత సమాచారం కోసం మా ప్రతినిధి వెంకట్ అందజేస్తారు. చెప్పండి వెంకట్. థ్యాంక్ యూ విజయ. ఈరోజు వైఎస్ఆర్సీపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో అమరావతికి సంబంధించి పలు సంచలన వ్యాఖ్యలు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం సంబంధించి అమరావతిలో జరుగుతున్న కట్టడాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని, అదేవిధంగా అదేవిధంగా టీడీపీ కూటమి ప్రభుత్వంలో న్యాయంకి చోటు లేదని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అమరావతి కట్టడాల్లో భారీ ఎత్తున అయితే అవినీతి జరిగిందని, దాంతోపాటు అక్కడ ఎవరైతే ఉన్నారో ఈ టీడీపీ నేతలు వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి వారిని ఇబ్బందులకు కూడా గురి చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల లిక్కర్ కేసులో 3,500 కోట్ల కేసుకు సంబంధించి ఇప్పటికే చాలా మంది వైసీపీ కీలక నేతలను అరెస్ట్ చేయడం, వారంతా కూడా రిమాండ్ లో ఉండడం కూడా మనందరికీ తెలిసిన విషయం. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారంటూ కూడా జగన్ చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో కూడా వారందరికీ కూడా అవసరమైతే తమ లీగల్ సెల్ తరఫున వారందరికీ కూడా న్యాయ సలహాలు ఇవ్వడంతో పాటు వారందరినీ కూడా లీగల్ సెల్ పర్యవేక్షిస్తుందని ఎప్పటికప్పుడు చంద్రబాబును అయితే తీవ్రంగా ధ్వజమెత్తారు. ముఖ్యంగా చంద్రబాబు వచ్చిన తర్వాత రాష్ట్రంలో న్యాయానికి చోటు లేదంటూ కూడా ఈ కీలక వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి ఉంది. దీనిని సీఎం చంద్రబాబు ఏ విధంగా తీసుకుంటారు? జగన్ పై ఏదైనా కేసు నమోదు చేస్తారా, లేకపోతే లీగల్ గానే కూడా ఆయనే లీగల్ గా ఇటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా తిప్పుకొడతారని కూడా ఆ సర్వత్రా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం. థ్యాంక్ యూ వెంకట్. సినీ కార్మికుల వేతనాల పెంపు విషయంలో ఫిలిం ఫెడరేషన్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మధ్య చర్చలు మాత్రం కొలిక్కి రావడం లేదు. సోమవారం సాయంత్రం వరకు నిర్మాతలతో ఫెడరేషన్ చర్చలు అసంతృప్తిగానే ముగిశాయి. ఇవాళ కూడా 2 గంటల పాటు నిర్మాతలు సమావేశం కొనసాగింది. వేతనాలు పెంచాల్సిందేనని సినీ కార్మికులు పట్టుబట్టారు. తమ డిమాండ్లకు ఒప్పుకుంటేనే షూటింగ్కి వస్తామని కార్మికులు తేల్చి చెప్పారు. ఈ బెదిరింపులకు తాము భయపడపోమని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్స్ సమాధానం ఇవ్వడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ వివాదంపై ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవితో నిర్మాతల సంఘం సమావేశమైంది. మెగాస్టార్ దీనిపై ఏ విధంగా సూచించనున్నారో అని ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, చెప్పండి. తెలుగు సినీ పరిశ్రమ నిర్మాతలు ఇటు కార్మికుల మధ్య గత 2 నెలలుగా అయితే ఒక యుద్ధం అయితే కొనసాగుతుంది. ఇది నిన్న కూడా దీని మీద సుదీర్ఘంగా చర్చలు జరిగినప్పటికీ ఆ చర్చలు అయితే సఫలమయ్యాయని చెప్పాలి, విఫలమయ్యాయని చెప్పాలి. ఏదైతే చూసుకున్నట్లయితే గత 2 నెలలుగా వారికి ఇస్తున్న వేతనాలు, కనీస వేతనాలు సరిపోవడం లేదు. 30% వేతనాలు పెంచాలంటూ కూడా గత 2 నెలలుగా వారు డిమాండ్ అయితే చేస్తున్నారు. దీన్ని నిరంకరించుకుంటూనే ఇండస్ట్రీ నిర్మాతలు అయితే వస్తున్నారు. ఈ రోజు దానికి సంబంధించి మరింత ఈ ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో మరింత ముందుకు వెళ్ళాయని చెప్పాలి. దీనికి సంబంధించి దాదాపు 13 కార్మిక సంఘాలు అయితే పోరాటాలు అయితే చేస్తున్నాయి. ఈ రోజు చిక్కడపల్లిలో ఉన్న లేబర్ కార్యాలయం కమిషనర్ ని కూడా వీరంతా కలిసి వినతి పత్రాన్ని కూడా ఇచ్చారు. ఏదైతే మరో పక్క నిర్మాతల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం వారు మాత్రము సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు వీళ్ళకి ఇస్తున్నాము, ఇవేను డ్రైవర్ గా పనిచేసే వ్యక్తికి ₹1,00,000 జీతం ఇస్తున్నాము, ఇంతకు మించి మేము జీతాలు పెంచితే ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీ అంతా సంక్షోభంలో ఉంది, మరింత సంక్షోభంలో కూరుకుపోయే అవకాశాలు ఉంటాయని చెప్పి నిర్మాతలు అయితే చెప్పడం జరుగుతుంది. తాజాగా దీనికి సంబంధించి నిన్న చాలా గంటల సేపు కూడా సుదీర్ఘంగా చర్చలు జరిగినప్పటికీ కూడా
ఈ రోజుకి మళ్ళీ ఈ రోజు 4 గంటలకు ఏదైతే సినీ హీరో చిరంజీవి ఇంటికి కూడా వీళ్ళంతా కూడా కలిసి వెళ్లారు. ప్రస్తుతానికి ఇంకా అక్కడ అయితే చర్చలు అయితే జరుగుతున్నాయి. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే షూటింగ్ కి వస్తేనే మేము జీతాల కోసం మాట్లాడతాము, ముందుకు వచ్చే అవకాశం ఉందని నిర్మాతలు చెప్తున్నప్పటికీ ముందు మా వేతనాలు పెంచితేనే మేము షూటింగ్ కి వస్తామని చెప్పేసి వీరంతా కూడా కార్మిక సంఘాలు అయితే డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మరో తాజా డిమాండ్ ను ముందుకైతే ప్రవేశపెట్టారు. ఏదైతే ఇప్పటి వరకు కనీస వేతనంతో పాటు టైం ఏదైతే పని గంటలు మాక్సిమం ఏ సంస్థలో పనిచేసినా మినిమం 8 అవర్స్ పని దినాలు అయితే ఉంటాయి, పని గంటలు అయితే ఉంటాయి. దానికి సంబంధించి మేము మాత్రము ఈ తెలుగు ఇండస్ట్రీ కోసం నిర్మాతల కోసము 24 గంటలు కూడా మాతో పని చేయించుకుంటున్నారు. ఆ పని చేయించుకున్నప్పటికీ కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదు. టైమింగ్స్ కూడా కుదించాలంటే కూడా వీరు మళ్ళీ ఒక డిమాండ్ ను కూడా తెర మీద తెచ్చారు. ఈ డిమాండ్ ను కూడా దీనికి సంబంధించి కూడా ఇప్పుడు సినీ హీరో చిరంజీవి కూడా మాట్లాడే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఏదైతే కార్మిక సంఘాలతో పాటు నిర్మాతలంతా కూడా ఇండస్ట్రీ సంబంధించి చిరంజీవి ఇంటి వద్ద వీళ్ళంతా కూడా ఇప్పుడు చర్చలు జరుగుతున్న ప్రస్తుతం ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని చెప్పాలి. మరో పక్క చూసుకున్నట్లయితే దాదాపు 2 గంటలుగా వీరు షూటింగ్ కూడా వెళ్లకుండా జీతాలు కూడా లేని పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా వారి డిమాండ్లు పరిష్కరించాలని ఒక ఉద్యమం లాగే ముందుకు వెళ్తున్నప్పటికీ నిర్మాతలు మాత్రం ససేమిరా అంటున్నారు. ఈ రోజు మాత్రము ఇదంతా కూడా ఒక ఉద్యమంగా అయితే ముందుకు వెళ్లే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఈ రోజు కాకపోయినా రేపటికైనా ఈ చర్చలు అయితే సఫలం అవుతాయని కూడా చాలా మంది అనుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి చూడాలి, మరి కాసేపట్లో మరి చిరంజీవి గారు ఆయన ఏ విధంగా ఈ సమస్యను ముందుకు తీసుకెళ్తారు. మరో పక్క చూసుకుంటే మా సంబంధించి కూడా అధ్యక్షులు మంచు విష్ణు కూడా దీనికి సంబంధించి కూడా ఆయన కూడా పోరాటం చేస్తున్నారు. చూడాలి కాసేపట్లో మరి దీని మీద కొలిక్కి వచ్చే అవకాశం ఉందా, లేదంటే ఇంకా ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఇంకా డిమాండ్ లో ముందుకు వెళ్లే అవకాశం ఉందని చూడాల్సిన పరిస్థితి ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ నందిని. రైట్. ఇక మాజీ మంత్రి వివేక హత్య కేసు విచారణపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ తేల్చి చెప్పింది. ఇక ఆ కేసును విచారించాల్సిందేమీ లేదని సర్వోన్నత న్యాయస్థానం ఎదుట సిబిఐ తన అభిప్రాయాన్ని స్పష్టం చేయడం విశేషం. వివేక హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు ఇతర నిందితుల బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ డాక్టర్ సునీతతో పాటు సిబిఐ సుప్రీంకోర్టులో పిటిషన్లు చేసింది. ఈ పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు ముందుగా ఈ విచారణ అవసరమా, ఇంకెంతకాలం చేయాలో తేల్చి చెప్పాలని ఆదేశించింది. ఆ తర్వాత నిందితుల బెయిళ్ల సంగతి చూస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టుకు వివేక హత్య కేసు విచారణపై సిబిఐ స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అయితే అందిస్తారు. కృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ పతమ. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాయన ఏదైతే మాజీ మంత్రి వివేకానంద హత్య కేసు అయితే పూర్తిస్థాయి అయితే ఈ రోజు విచారణ ముగింపు పలికిందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి మాజీ మంత్రి వివేకానంద హత్య కేసు ఏదైతే చిలికి గాలివనంగా మరి చివరికి తారస్థాయికి చేరుకున్న విషయం అయితే పూర్తి స్థాయిలో అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు చూస్తే పూర్తి స్థాయిలో అయితే దీనికి ముగింపు పలికిందని కూడా సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ యొక్క ఏదైతే ముగింపు కార్యక్రమం ఉందో పూర్తి స్థాయిలో అయితే ఇది పూర్తిస్థాయిలో అయితే ఈ యొక్క వివేకానంద హత్య కేసులో పూర్తిస్థాయిలో అయితే విచారణ ఉందో అయితే సిబిఐకి సంబంధించి విచారణ భాగంలో అయితే ఏదైతే ఈ యొక్క కోర్టులో జరుగుతున్న విషయాన్ని కూడా పూర్తిస్థాయిలో అయితే వివేకానంద హత్య కేసులో అయితే ఊరట లభించిందని కూడా అటు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సంబంధించి ఎంపీ అవినాష్ రెడ్డి కూడా పూర్తిస్థాయిలో అయితే ఒక విచారణకి నిమిత్తంగా కూడా పూర్తిస్థాయిలో అయితే మళ్ళీ తర్వాత ఎప్పుడైతే పిలిస్తే అప్పుడు సిట్టు విచారణకి హాజరు కావాలన్నట్టుగా పూర్తిస్థాయిలో అయితే ఈ యొక్క విచారణ హాజరు కావాలని కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి సంబంధించి ఏదైతే ఈ యొక్క సుప్రీంకోర్టు నివేదిక ఏదైతే ఉందో సిబిఐకి అందజేసిన ఈ యొక్క కేసు విషయంలో కూడా విచారణ తేలాల్సింది అన్నట్టుగా కూడా పూర్తిస్థాయిలో అయితే వైఎస్ సునీత కూడా పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి అయితే మనం చూసాం. మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయిలో అయితే ఈ యొక్క వివేకానంద హత్య కేసు అయితే కడప జిల్లాలో ఒక హాట్ టాపిక్ గా మారిందని అనుకోవచ్చు. అయితే ఈ యొక్క విచారణలో భాగంగా కావచ్చు, అదే విధంగా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి వివేకానంద హత్య కేసు పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు పూర్తి చేశామని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం కూడా అంతంత మాత్రమే ఉందని కూడా వైఎస్ సునీత కూడా పలు రకాల విమర్శలు కూడా దారి చేసిందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి వారి తండ్రి మరణం వెనక ఎవరున్నారు ఏంటి అనేసి కూడా పూర్తి స్థాయిలో అయితే విచారణ చేయాలి. అదే విధంగా సిబిఐని కూడా వారిని ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ యొక్క సిబిఐ
పోటీ ఏదైతే ఉందో పూర్తి స్థాయి అయితే విచారణ చేస్తున్నాము. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఏదైతే వివేకానంద హత్య కేసు ఉందో పూర్తి స్థాయి అయితే విచారణలో భాగంగానే పూర్తి స్థాయి అయితే చేస్తున్నాం. అయితే వివేకానంద హత్య కేసులో అయితే దర్యాప్తు పూర్తి చేసామని ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందో సిబిఐకి సంబంధించి, అయితే సిబిఐ ఎప్పుడు రమ్మంటే అప్పుడు కూడా ఈ యొక్క ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వారు కూడా పూర్తి స్థాయి అయితే హాజరు కావాలంటూ కూడా ఒక నివేదిక కూడా జారీ చేసినట్టయితే పూర్తి స్థాయిలో తెలుస్తుంది. ఫాతిమా, అయితే చూడాలి మొత్తానికి ఈ యొక్క వివేకానంద హత్య కేసు అయితే ఎక్కడి వరకు దారి తీస్తుందో కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే మనం కనిపిస్తుంది. ఫాతిమా, థ్యాంక్ యూ కృష్ణ. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లను సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ బాట పట్టింది. దేశ రాజధానిలో ఉద్యమానికి సిద్ధమైంది. టీపీసీసీ ఇప్పటికే 3 రోజుల కార్యాచరణ ప్రకటించింది. మంగళవారం పార్లమెంటులో వాయిదా తీర్మానం ఇవ్వాలని, 6న జంతర్ మంతర్లో మహాధర్నా నిర్వహించాలని, 7న రాష్ట్రపతిని కలిసి విన్నపించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సోమవారం 1400 మందితో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైలు బయలుదేరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం రాత్రికి ఢిల్లీ చేరుకోనున్నారు. ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్, మంత్రులందరూ వెళ్తారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, టీపీసీసీ, డీసీసీ బాధ్యులు, వివిధ సంఘాల నేతలు అందరూ ఢిల్లీకి రావాలని పార్టీ ఆదేశించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందజేస్తారు. చెప్పండి రాజేంద్ర. థ్యాంక్ యూ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రధానంగా ఏకైక లక్ష్యంతో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే జయంగా ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 42% బీసీ రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే అనేక ప్రయత్నాలను లక్ష్య సాధన కోసం చేస్తున్న కార్యాచరణలో భాగంగానే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు, పాలక నేతలు ముమ్మడి ప్రయత్నాలు కొనసాగింపు చేస్తున్నారు. ఇప్పటికే టీపీసీసీ 3 రోజుల ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. అందులో భాగంగానే కార్యక్రమాలు కూడా నిర్వహింపచేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 1400 మంది ముఖ్య కార్యకర్తలు, నేతలను ప్రత్యేక రైలు ద్వారా ఢిల్లీకి పంపించే ప్రయత్నాలు కూడా చేశారు. అంతా కూడా ఢిల్లీకి చేరువలవుతారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలందరూ కూడా ఈ రోజు రాత్రికి ఢిల్లీకి చేరుకోనున్నారు. రేపు అంటే బుధవారం జంతర్ మంతర్ వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే లక్ష్యంతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను మరింత వేగవంతం చేయడంతో పాటు పెద్దలపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లకు చట్టబద్ధ కల్పించే ప్రయత్నాలు మాత్రం ముమ్మరం చేశారని చెప్పవచ్చు. ఇందులో భాగంగానే 6వ తేదీ మంత్రుల వద్ద మహాధర్నా నిర్వహించి 7వ తేదీన విన్నవించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే పార్లమెంట్ లో ఎంపీ మళ్ళీ రవి వాయిదా తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్ సాధించే ఏకైక లక్ష్యంతో అటు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడిగా కార్యాచరణ కార్యక్రమాల్లో నిర్వహింప చేస్తుంది. అందులో భాగంగానే ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ నేతలు స్వీకరించి ఈ అంశంపై ఐక్య పోరాటానికి కూడా సిద్ధమైన పరిస్థితి కనపడుతా ఉంది. ఏది ఏమైనా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ఒక అంశం అయితే, మరో ప్రధానంగా 42% బీసీ రిజర్వేషన్ సాధన అనేది కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ప్రాణ ప్రతిష్టగా మారిందని కూడా మనం ప్రధానంగా చెప్పవచ్చు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానంగా ఆయుధంగా ఉపయోగించే బీసీల రిజర్వేషన్ అంశాన్ని తెర మీద తీసుకొచ్చిన నేపథ్యంలోనే దాన్ని సాధించేందుకు కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న కనిపిస్తుంది. జంతర్ మంతర్ వద్ద దగ్గర ఆ పార్టీ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రితో సహా మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహింప చేసేందుకు కూడా అన్ని ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ రాజేంద్ర.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ప్రజల కోసం మరోసారి పదవి త్యాగానికైనా రెడ్డి అంటూ ప్రకటించారు. బీఆర్ఎస్ హయాంలో రాజీనామా చేసి ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ల దగ్గరికి తీసుకొచ్చానన్నారు. ప్రజల కోసం అవసరమైతే మళ్లీ రాజీనామాకు సిద్ధమేనని వెల్లడించారు. 1000 కోట్లు దోచుకునే వాడికి పదవులు కావాలని, నాకు పదవులు కాదని ప్రజలే ముఖ్యమని వెల్లడించారు. కాగా తమ్ముడి వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. తాను మంత్రి పదవి ఇచ్చే స్థాయిలో లేనని అన్నారు. ఈ విషయంపై రాష్ట్రంలో ఎవరి పరిధిలో లేనని హైకమాండ్ చేతుల్లో ఉందన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణలోని పెద్ద ఎత్తున మంత్రి పదవుల కొరకు ఒక యుద్ధం జరిగిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి చూసినట్లయితే ఉదాహరణగా చూసుకున్నట్లయితే మునుగోడు నియోజకవర్గంలోని గెలిచినటువంటి బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరి గెలిచినటువంటి రాజగోపాల్ రెడ్డి పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అతను ఒక సమావేశంలో కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. నేను ఎవరి చేతిలో లేను, అధిష్టానం చేతిలోనే ఉన్నాను. మంత్రి పదవికి కానీ మంత్రి పదవి చేసుకోవాలంటే నేను మిగతా ప్రాంతాల నుంచి చేసినట్లయితే నాకు మంత్రి పదవి వచ్చు, కానీ నాకు మునుగోడు నియోజకవర్గ ప్రజలే వాళ్ళ యొక్క అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా నేను ముందుకు వస్తున్నాననేది పదే పదే చెప్పినటువంటి పరిస్థితి. అదే విషయానికి సంబంధించి చూసినట్లయితే పలుమార్లు అనేక విమర్శలు కానీ అనేక సార్లు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పుడు కూడా ఒకటే చెప్తున్నాడు రాజగోపాల్ రెడ్డి, నేను ఎవరి దయాదాక్షిణ్యాలతో కానీ ఎవరి కొరకు కానీ నేను పార్టీలో లేను. పార్టీకి సంబంధించిన విషయాలలోనే పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్కి సంబంధించినటువంటి విషయాలలో అన్నింటినీ అభివృద్ధి చేయడం కొరకే మునుగోడు నియోజకవర్గాన్ని ఎంచుకున్నాను తప్పితే మిగతా సంబంధించినటువంటి మంత్రి పదవుల కొరకు ఎంచుకున్నట్లయితే మిగతా ప్రాంతంలో నేను పోటీ చేసి గెలిస్తే అక్కడ నాకు వచ్చేదని కూడా పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే ప్రజలలో కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతున్న క్రమంలో కూడా రాజగోపాల్ రెడ్డి పూర్తిగా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. మంత్రి పదవి ముఖ్యం కాదు, మునుగోడు నియోజకవర్గ ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని మీడియా ముందు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇది గత కొంతకాలంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి మంది పదవుల కొరకు జరిగినటువంటి చర్చల్లో ఒక్కసారిగా తెరబడ్డట్టు కూడా తెలుస్తుంది. రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి విషయాలు చూసినట్లయితే పూర్తిగా తెలంగాణ ప్రజల్లోని రాజకీయాలు వేరు, మంత్రి పదవులకు వచ్చేవారు వేరు, కానీ ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తామనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘంతో కేటీఆర్ పలువురు బీఆర్ఎస్ నాయకులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఈవీఎంలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు సమావేశానికి వచ్చాం. దేశంలో ఎన్నికలు జరుగుతున్న పరిస్థితులు, తీసుకురావాల్సిన సంస్కరణలపై స్వేచ్ఛగా వివరించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈవీఎంల విషయంలో అనుమానాలున్నాయని, ఓటింగ్ మిషన్ల వద్దని బ్యాలెట్ పేపర్కి వెళ్లాయి. బీహార్ ఎన్నికల నుంచే బ్యాలెట్ పేపర్ ప్రవేశపెట్టాలని కోరినట్లు తెలిపారు. కేటీఆర్తో వడ్డీరాజు, రవీంద్ర చంద్ర, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్ కుమార్, బల్కా సుమన్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ బృందంతో సభ్యులు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అయితే చెప్తారు. రాజు, చెప్పండి. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే భేటీ అయినటువంటి పరిస్థితి. ఆయనతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ ప్రముఖ నేతలు అయితే ఆ సమావేశానికి హాజరైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎన్నికల సంఘం ఆ సమావేశానికి తమ పిలిస్తేనే వచ్చామని ఆయన పునరుద్ధరించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ అంశానికి సంబంధించి దేశంలో ఉన్నటువంటి ఈ క్లిష్ట పరిస్థితులు కావచ్చు, ఉన్నటువంటి ప్రతి అంశాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘంతో క్షుణ్ణంగా తమ స్వేచ్ఛాపూరితమైనటువంటి వాతావరణంలో పలు అంశాలకు సంబంధించి లేవనెత్తామని, అదే స్థానంలో పలు అంశాలు కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి అయితే తీసుకువెళ్లామని ఆయన వివరించినటువంటి పరిస్థితి. ఎన్నో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఇప్పటికే బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అదే స్థానంలో ఈవీఎంల విషయంలో తమకు పూర్తి స్థాయిలో పలు అనుమానాలు ఉన్నాయి. ప్రతి ఏటా కూడా 5 ఏళ్లకు ఒకసారి లోక్సభ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీకి సంబంధించి మరికొన్ని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలకు సంబంధించి ప్రధానంగా కొన్ని అంశాలు నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని, అదే అంశానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సంబంధించి మరికొన్ని సూచనలు చేసినట్లు ఆయన వివరించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. బీహార్ ఎన్నికల నుంచి బ్యాలెట్ పేపర్ వ్యవహారానికి సంబంధించి అంటే బీహార్ ఎన్నికల సమయం నుంచి బ్యాలెట్ పేపర్ ప్రవేశపెట్టాలని ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి అయితే తన దృష్టికి అయితే తీసుకెళ్లాలని చెప్పారు. ఆయనతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ ప్రముఖ నేతలు అయితే ఆయనతో వెళ్ళినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజు.